భగవంతుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తానెవరో తాను మాత్రమే సరిగా పరిచయం చేసుకోగలుగుతాడు. మనకి గురుతత్వంలో ఏముందంటే, గురువు భగవంతుణ్ణి పరిచయం చేస్తాడు. నాకు చేత కాదు, నేను సామాన్యుణ్ణి, కాబట్టి ఒక గొప్పవాడు రావాలి, ఓ మహానుభావుడు రావాలి, నాకు భగవంతుడికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండాలి, ఆ గురువు గారైతే నన్ను పరిచయం చేస్తారన్న ఒక ఆలోచన మన దేశంలో ఉంది. కబీర్ దాస్ ఒకసారి ఏమన్నాడంటే, మేరా సామ్నే గురు కడి హై, గోవింద్ బి కడి హై, కిస్కా పావ్ మే పెహలా చూ అన్నాడు. నా ముందు గురువు గారు నించున్నారు, గోవిందుడు భగవంతుడు కూడా నించున్నాడు, ఎవరి పాదాలు నేను ముందు పట్టుకోవాలి? కబీర్ దాసే ఆ ప్రశ్నకి జవాబు చెప్పుకున్నాడు. ఏమన్నాడంటే, గురువు గారే దేవుణ్ణి నాకు పరిచయం చేశాడు కాబట్టి గురువు గారి పాదాలే నేను ముందు పట్టుకుంటాను అని అన్నాడు. బాగానే ఉంది. ప్రశ్న ఏమిటంటే, అనంతమైన దేవుణ్ణి పరిమితమైన గురువు గారు మరొక పరిమితమైన శిష్యుడికి ఏమని పరిచయం చేస్తాడు? పరిపూర్ణంగా పరిచయం చేయలేడు. గురువు అక్కడే విఫలమైపోతాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఈ లోకానికి వచ్చినప్పుడు, గురువులని పిలవబడకండి, నేనొక్కడినే గురువుని అని చెప్పాడు. దేవుడే మానవుడైనప్పుడు ఆ దేవుడు మనకు, లేకపోతే దైవ మానవుడు మనకు గురువుగా ఉంటే అప్పుడు దేవుడెవరో మనకు అర్థమవుతుంది. గురువు కేవలం గురువు అయితే అతను దేవుణ్ణి మనకు పరిచయం చేయలేడు. మనమేం చేశామంటే, పరిచయం చేస్తానని వచ్చిన గురువు గారిని వదిలేసి గురువునే దేవుణ్ణి చేసి గురుదేవో భవ అన్నాం మనం. కానీ గురుదేవో భవ ఎన్నటికీ కాలేడు. దేవుడే గురువై మన దగ్గరికి వస్తే అప్పుడు పరిచయం చేయడానికి వీలవుతుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రపంచంలో చాలా రకాలైన తాత్విక చింతనలు, మత ధోరణులు ఉన్నాయి. కానీ భారతదేశ మత ధోరణి, తాత్విక చింతన చాలా సంక్లిష్టమైంది. మన దేశంలోనే భిన్నమైన మతాలు వచ్చాయి. జైనం ఇక్కడుంది, బౌద్ధం ఇక్కడుంది, చార్వాకం ఇక్కడుంది, హైందవం ఇక్కడుంది. హైందవంలోనే భిన్నమైన మతాలు ఉన్నాయి. అద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, మధ్వాచార్యుడు స్థాపించిన ద్వైతం ఉంది, శైవం ఉంది, వైష్ణవం ఉంది. ఇన్ని మతాల భిన్నత్వం ఒక్క హిందూ మతంలోనే ఉంది. అందుకనే హిందూ మతాన్ని చదవడం చాలా కష్టం. కానీ ఈ మహానుభావుడు అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏక సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించాడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన రాజనీతిజ్ఞుడు, మన 2వ రాష్ట్రపతి. ఈయన ఒక రోజున ఇంట్లో ఉదయాన్నే కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటే ఆయన శిష్యుడు వచ్చాడు ఆయన దగ్గరికి. సనాతన కేరళ బ్రాహ్మణుడు అతని పేరు సుధాకర్ పిళ్ళై. సుధాకర్ పిళ్ళై ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి విష్ చేసి, ఏంటి సుధాకర్ ఇలా వచ్చావు? సార్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. సరే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి కాఫీ ఇచ్చిన తర్వాత సుధాకర్ తన యొక్క కోరికను వెలిబుచ్చాడు. ఏమిటంటే, సార్, నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది, భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఒక గురువు గారి కోసం వెతుకుతున్నాను, నాకు ఒక మంచి గురువును పరిచయం చేయండి. మీరు ఎన్నో మతాలని చదివారు, మీరెంతో తాత్వికతను పుణికిపుచ్చుకున్నారు, మీరైతే నాకు బాగా పరిచయం చేస్తారు సార్ అని అంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక క్షణం ఆలోచించాడు. కూర్చో సుధాకర్ అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. కాసేపటికి వచ్చాడు. చేతిలో చిన్న పుస్తకం తీసుకొచ్చి సుధాకర్ పిళ్ళై చేతిలో పెట్టాడు. సుధాకర్ పిళ్ళై ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే అది బైబిల్లోని 2వ భాగం, కొత్త నిబంధన, యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. సుధాకర్ పిళ్ళై ముఖం ఎర్రపడింది. ఆయన వైపు చూశాడు. చూసి, ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు. ఏమైంది అన్నాడు. మీరేదో గొప్ప గురువును పరిచయం చేస్తారని నేను వస్తే, మీరు నాకు చాలా గొప్ప గురువు గారు అయితే మీరు ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు. ఎందుకు ఇలా చేశాను అనుకుంటున్నావు? ఏమైంది? ఈ నిమ్న జాతి దేవుడిని నాకెందుకు సార్ అని అన్నాడు. సుధాకర్, నీకు నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఈ పుస్తకం చదువు. ఈ గురువు నీకు నచ్చకపోతే మళ్ళీ రా, అప్పుడు మాట్లాడుకుందాం గురువు గారి గురించి అన్నాడు. సరే, చేసేది లేక గురువు గారి మీద ఉన్నటువంటి గురితో అతను ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. సుధాకర్ పిళ్ళై మళ్ళీ వెనక్కి రాలేదు. సుధాకర్ పిళ్ళై పాల్ సుధాకర్గా పేరు మార్చుకున్నాడు. క్రీస్తు శిష్యుడు అయిపోయాడు. ప్రపంచంలో మొత్తం తిరగలేదు ఆయన, భారతావనంతా తిరుగుతూ ఖైదీల మధ్య యేసు క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు. చనిపోయేదాకా అదే పని చేస్తూ ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే, గురువులని పిలువబడకండి, నేనొక్కడినే గురువును.